హలో ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు ఎమ్స్ కిచెన్. వెజీ స్టఫ్డ్ రోల్. సో ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చూద్దాం. క్యారెట్ గ్రేట్ చేసుకున్నాను, హాఫ్ కప్. గ్రీన్ చిల్లీ 4 to 5 నేను చిన్నగా రౌండ్గా కట్ చేసుకున్నాను, సర్కిల్ లాగా. అండ్ క్యాప్సికమ్ 1, అవి కూడా స్లైసెస్ కట్ చేశాను. క్యాబేజీ ఆల్మోస్ట్ 2.5 cups నేను గ్రేట్ చేసుకొని పెట్టుకున్నాను. అండ్ పన్నీర్ కూడా ఒక 1.5 cup గ్రేట్ చేసుకొని పెట్టుకున్నాను. అండ్ నెక్స్ట్ స్వీట్ కార్న్ ఆల్మోస్ట్ 1 cup. అండ్ 1 cup గ్రేట్ చేసుకున్న పొటాటో అండ్ టొమాటో. గ్యాస్ ఆన్ చేసుకొని పెనం పెట్టుకొని మనం ఆయిల్ని హీట్ చేసుకుందాం. హీట్ అయ్యాక ఫస్ట్ గ్రీన్ చిల్లీ సర్కిల్గా కట్ చేసుకున్నాం కదా, అవి వేసుకుందాం. నెక్స్ట్ ఇమీడియట్లీ మనం క్యాప్సికమ్ని వేసుకోవచ్చు. ఆఫ్టర్ దాట్ క్యాబేజీని కూడా యాడ్ చేసుకొని అండ్ క్యారెట్ వాటిని కూడా యాడ్ చేసుకొని ఒకసారి మనం మొత్తం అన్నిటిని మిక్స్ చేసుకుందాం. సో ఇలా ఒక 2 to 3 minutes కుక్ చేసుకోవాలి. ఆఫ్టర్ దాట్ మనం గ్రేట్ చేసుకొని సోక్ చేసుకున్నాం కదా పొటాటోని, అది ఎక్సెస్ వాటర్ తీసేసి పొటాటో కూడా వేసి బాగా మిక్స్ చేసుకుందాం. అలా ఒక 1 minute కుక్ చేసుకుందాం పొటాటో వేసాక, వితౌట్ యాడింగ్ ఎనీథింగ్. సో అన్నీ మంచిగా కుక్ అయ్యాయి. ఇప్పుడు మనం ఇందులో స్వీట్ కార్న్ని యాడ్ చేసుకుందాం. స్వీట్ కార్న్ని యాడ్ చేసుకున్నాక నెక్స్ట్ ఇందులోనే టమాటోని కూడా యాడ్ చేసుకుందాం. అంతా యాడ్ చేసుకున్నాం కదా, సో ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని కుక్ అవనిద్దాం. నెక్స్ట్ ఇందులో మనం సాల్ట్ని యాడ్ చేసుకుందాం. నేను జస్ట్ ఒక పించ్ ఆఫ్ అట్లా వేసాను అంతే. మీరు కావాలంటే వేసుకోవచ్చు, ఆరల్స్ మీరు టోటల్గా స్కిప్ చేసినా పర్లేదు. నేను లైట్గా వేసాను అంతే. సో ఇప్పుడు సాల్ట్ వేసాం కదా, సో కొంచెం టమాటోలో నుంచి కూడా వాటర్ వస్తుంది. సో వితౌట్ యాడింగ్ వాటర్ ఇది హ్యాపీగా మంచిగా కుక్ అయిపోతుంది, చాలా బాగుంటుంది, సాఫ్ట్గా కుక్ అయిపోతుంది. సో వాటర్ అవి ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇలా మనం ఒక 3 minutes అలా కుక్ చేసుకుందాం. సో గ్రేట్ చేసుకున్న పన్నీర్ని కూడా యాడ్ చేసుకొని మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసుకోవాలి. సో ఇప్పుడు మొత్తం అంతా మిక్స్ చేసుకుందాం. సో పన్నీర్ యాడ్ చేశాక ఒక 1 minute అలా కుక్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఆరిగానో. నేను ఆరిగానో ఒక 1 tablespoon వరకు వేసాను. ఫ్లేవర్కి అలా చాలా బాగుంటుంది, ఎందుకంటే ఇందులో మనం ఏ ఇంగ్రీడియంట్ కూడా వేయలేదు వేరేది. సో ఆరిగానో వేసుకుంటే ఫ్లేవర్, టేస్ట్, స్మెల్ కూడా చాలా బాగుంటుంది అండ్ టేస్ట్ కూడా చాలా పెరుగుతుంది. ఆరిగానో వేసుకొని జస్ట్ మొత్తం అంతా మిక్స్ చేసుకొని, సో ఈ స్టఫ్డ్ అంతా రెడీ అయిపోతుంది కదా, మనం దీన్ని సైడ్కి పెట్టుకుందాం. సో మన నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాం. సో రోల్కి కావాల్సినది, నేను ఆటాని ఆల్రెడీ మిక్స్ చేసుకొని నేను ఒక 30 minutes రెస్ట్ చేసుకొని పెట్టుకున్నాను. సో ఇలా రెస్ట్ చేసుకుంటే చాలా సాఫ్ట్గా వస్తాయి. సో నేను ఇలా చపాతీలాగా చాలా థిన్గా చేసుకొని పెట్టుకున్నాను. థిన్గా అయితే టేస్ట్ బాగుంటుంది, లావ్గా అయితే అంత మంచిగా ఉండదు. సో ఇలా థిన్గా చేసుకుంటే బాగుంటుంది. సో ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకుందాం. నేను ఫ్రై చేయడానికి క్యాస్ట్ ఐరన్ది యూస్ చేస్తున్నాను. హెల్త్కి కూడా చాలా మంచిది, మీరు ట్రై చేయండి. అండ్ మీరు కూడా ఇలాగే యూస్ చేస్తే బెనిఫిట్స్ చాలా ఎక్కువ ఉంటాయి. సో ఇలా 2 sides కూడా మనం ఫ్రై చేసుకోవాలి. మనం గీతో కావాలంటే లైట్గా అప్లై చేసి ఫ్రై చేసుకోవచ్చు. సో ఇలాగే అన్ని చపాతీస్ మనం ఫ్రై చేసుకొని అన్నీ పక్కన పెట్టుకుందాం. సో 1 by 1 ఫ్రై చేసుకొని మనకి ఎన్ని కావాలి అంటే అన్నీ. సో చూడండి, నేను అన్నీ రోటీస్ కూడా అన్నీ పక్కన చేసుకొని పెట్టుకున్నాను రోల్కి. సో నెక్స్ట్ ప్రాసెస్, నేను ఆమ్లెట్ని వేసుకున్నాను. సో ఎన్ని రోటీస్ అయితే అన్ని ఆమ్లెట్స్. ఎగ్ని నేను బీట్ చేసుకొని ప్లెయిన్ ఆమ్లెట్స్ కింద వేసేసుకొని సైడ్కి తీసుకొని ఆల్రెడీ నేను ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాను. సో ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ దీన్ని, సో ఒక రోటీని తీసుకుందాం. నెక్స్ట్ మనం దీనిపైన ఎగ్ని బీట్ చేసుకొని ఆమ్లెట్ కింద వేసుకున్నాం కదా, సో అది కూడా దీనిపైన పెట్టుకుందాం. సో మనం వెజ్జీస్ మొత్తం అంతా కుక్ చేసి పెట్టుకున్నాం కదా సైడ్ని. సో ఇప్పుడు ఆ స్టఫ్ని మనం రోల్ని బట్టి ఎంత అయితే అంత స్టఫ్ని దీనిపైన వేసుకొని అండ్ నెక్స్ట్ మనం ఇందులో, సో నెక్స్ట్ దీనిపైన మయోనీస్ వేసుకుందాం. సో ఇలా వేసుకుంటే టేస్ట్ కూడా బాగుంటుంది. ముందుగా కావాలంటే మిక్స్ చేయొచ్చు, కానీ ఇలా క్రీమీ టెక్స్చర్ చాలా ఎక్కువగా తెలుస్తుంది ఇలా వేసుకుంటే. సో అలా వేసుకున్నాక ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. సో రిమైనింగ్ కూడా మనం ఇలాగే చేసుకుందాం. సో ఎన్ని అయితే అన్నీ. సో చూడండి,
స్టఫ్ మన ఆప్షనల్. హెవీగా కావాలంటే హెవీగా, అండ్ లైట్గా కావాలి అంటే లైట్గా, ఎలాగైనా పెట్టుకోవచ్చు. చూసారు కదా, ఇలాగే అన్ని రోల్స్ని కూడా ప్రిపేర్ చేసుకోవాలి. సో చూడండి, సో రోల్స్ చేసుకున్నాక అలాగా అండ్ బిఫోర్ ఎంత కలర్ఫుల్గా ఎంత బాగా కనిపిస్తుందో. అండ్ మీరు కంపల్సరీ ట్రై చేయండి, అందరికీ నచ్చుతుంది, టేస్ట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. Please don't forget to subscribe my channel, like and share. Thank you.